హాయ్ అండి అందరికీ. ఈరోజు చేయబోయే రెసిపీ అచ్చం సొరపిట్లా ఉండే రొయ్య పిట్టు కర్రీ. టేస్ట్లో అయితే ఏమాత్రం తగ్గదు. సొర అయితే మనకి ఎప్పుడూ దొరకదు కాబట్టి అప్పుడప్పుడు పచ్చడిలతోటి ఇలా చేసి పెట్టండి. సొరపిట్లాగే సూపర్గా ఉంటుంది. అందుకైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. పచ్చడిలు అయితే కొంచెం పెద్దవి తీసుకోండి. పెద్దవి తీసుకుంటే మనకి పిట్లా వస్తుంది. ఇలా పెద్ద సైజీ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఈ పచ్చిరొయ్యలు అందులో వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి. రొయ్యల్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని కాసేపు ఉడకనివ్వండి. కాసేపు ఉడికాక గరిటెతోటి ఇలా తిప్పుకోండి. ఇప్పుడు మూత పెట్టి పచ్చిరొయ్యల్లో వాటర్ ఇంకిపోయేదాకా ఉడకనివ్వండి. రొయ్యలో వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడకబెట్టేసుకున్నాం కదా. ఉడకబెట్టుకున్న రొయ్యలు ఇప్పుడు చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో 5-6 రొయ్యలు వేసుకుని అలా తక్కువగా వేసుకుని 1 సెకండ్ మిక్సీ అలా వేసి కట్టారంటే ఇలా సొరపిట్లా వస్తుంది. ఎక్కువసేపు మిక్సీ పట్టేశారంటే మెత్తని పేస్ట్ లాగా అయిపోయి మళ్ళీ బాగోదు. జస్ట్ ఇలా మిక్సీ పెట్టి ఇలా తీసారంటే ఇలా సొరపిట్లా వస్తుంది. మిక్సీ పెట్టుకున్న రొయ్య పిట్టు ఒక బౌల్లోకి తీసేసుకోండి. కనవై రొయ్యలు కూడా ఇలా మిక్సీ పెట్టుకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మసాలాకి మిక్సీ జార్ తీసుకుని 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకులు, చిన్న అల్లం ముక్క, 3 లవంగాలు. ఇంకా ఏ మసాలాలు వేయనవసరం లేదు. ఇలా 3 లవంగాలు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోండి. మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్టు రొయ్య పిట్లో వేసేసుకోండి. మసాలా అంతా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు తగినంత కారం వేసుకోండి. 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. కొద్దిగా పసుపు, తగినంత సాల్టు అన్నీ వేసేసుకున్నాం కదా. చేతితోటి మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా రొయ్య పిట్టికి సొరపిట్టు ఎలా చేసుకుంటామో ఈ రొయ్య పిట్టు కూడా అంతే. కారం, మసాలా, సాల్టు అన్నీ ఇలా పట్టించేసుకున్నాక ఇలా ఫ్రై చేసుకుంటే పక్కా సొరపిట్టులాగే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకోండి. ఈ రొయ్య పిట్టికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాగాక పోపు దినుసులు వేసుకోండి. కరివేపాకు ఎక్కువగా వేసుకోవాలి. ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర. ఈ పోపు దినుసులన్నీ వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులన్నీ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి అయితే ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఎక్కువగా ఫ్రై చేసుకున్నాక కలుపుకున్న రొయ్య పిట్టు అందులో వేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు రొయ్య పిట్టు అందులో వేసేసుకోండి. మొత్తం అంతా అందులో వేసేసుకున్నాక చిన్న మంట మీద పెట్టి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ రొయ్య పిట్టులో మిక్సీ పెట్టిన మసాలా కలిపాం కదా, అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది ఫ్రై అవ్వటానికి ఒక అరగంట అయినా మనకు టైం పడుతుంది. అలా మీడియం మంట మీద పెట్టి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ రొయ్య పిట్టు బాగా ఫ్రై అయిపోయాక కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఇలా లాస్ట్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. రొయ్య పిట్టు మొత్తం ఫ్రై అయిపోయాక లాస్ట్లో గరం మసాలా, కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. సొరపిట్టు ఇష్టపడే వారికి సొరపిట్టునే మైమర్పించేలా ఉండే అంతే రుచిగా ఉండే రొయ్య పిట్టు అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.